హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా త్రిష గారు పుట్టినరోజు యాక్చువల్గా మొన్న మే 4th జరిగింది. అయితే మనం ఒక రోజు అటు ఇటుగా మనం ఈరోజు చేస్తున్నామన్నమాట. యాక్చువల్గా ఆవిడ వివరాలకు కనుక వెళ్తే ఆవిడ పుట్టింది మద్రాసులోని తమిళనాడులో మద్రాసు అనుకున్నాం కదా, అది పాలక్కడ్ దగ్గర ఎక్కడో పుట్టారు అనమాట. అయ్యర్ ఫ్యామిలీ, పాలక్కడ్ దగ్గర అయ్యర్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చి కృష్ణన్ అయ్యర్, అమ్మ పేరు వచ్చి ఏమో అదే మదర్ పేరు వచ్చి ఉమా అయ్యర్ అనమాట, వాళ్ళ అమ్మగారి పేరు వచ్చి. సో అయ్యర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ. వీడు పూర్తి పేరు త్రిషా కృష్ణన్ అయ్యర్ అని ఉంటుంది, కానీ త్రిష అని పిలుస్తారు అనమాట మనం షార్ట్ ఫామ్లో, హీరోయిన్ మేడ్ కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే త్రిష గారి వివరాలు మనం ఫ్లాష్ బ్యాక్ కనుక వెళ్తే, అంటే ఆవిడ కెరీర్ ఎటువంటిది అవన్నీ కూడా కాలేజు ఆ టైం నుంచి కూడా ఆవిడ మోడలింగ్ రంగంలో ఎదగటం. 99కి వచ్చేటప్పటికి మిస్ చెన్నై అని, అలాగే మిస్ ఇండియా అని 2001లో మిస్ ఇండియా, అంతకుముందు మిస్ చెన్నై 99లోను, ఇవన్నీ కూడా చాలా బాగా రాణించడంలో 99లో జోడీ అనే సినిమాలో, అంటే అప్పటికే మోడలింగ్లో అనేక రకాల యాడ్లు చేస్తుండడం, హార్లిక్స్ అవన్నీ కూడా యాడ్లు చేసేవారు. అంతకుముందు జూనియర్ హార్లిక్స్ అని యాడ్లు ఉండేవి అప్పట్లో. అందులో కూడా ఉంటారు త్రిష, మీరు గమనిస్తే 1-2 యాడ్స్లో కూడా. ఆ యాడ్స్ అవన్నీ చేస్తూ మోడలింగ్ రంగంలో ఎదుగుతూ మిస్ చెన్నై, ఎట్ ద సేమ్ టైం మిస్ ఇండియా కూడా ట్రై చేయడం, వాటిలో మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో అక్కడ ఏమైందంటే దాదాపుగా 99లో జోడీ అని త్రిష గారి, అదే సిమ్రాన్ గారి సినిమా ఒకటి ఉంది, ప్రశాంత్ గారిది సిమ్రాన్ గారిది. చాలా బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి కదా. నన్ను ప్రేమించాను అనమాట, కలనైనా చెప్పేనేస్తాను సాంగ్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ సాంగ్ అది. తమిళంలో కూడా హిట్ సినిమా జోడీ, తెలుగులో కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి ఆ సినిమాకి. సో ఆ జోడీ సినిమాలో ఒక త్రిష సిమ్రాన్ గారికి ఫ్రెండ్గా కనబడ్డారు, ఫస్ట్ టైం మెరిసారు అనమాట. ఆ విధంగాను సినిమా కెరీర్ని ప్రారంభించుకున్నారని చెప్పొచ్చు. అలాగే స్కూల్కి సంబంధించి అవన్నీ కూడా చదువుతూనే ఇవన్నీ చేసేవారు. అయితే ఆ తర్వాత కెరీర్లో భాగంగా ఇంకా చాలా వరకు చదువుని ప్రైవేట్గా కొన్నాళ్ళ పాటు చదివారని చెప్పేసి చెప్తారు. ఆవిడ బీబీఏ చేశారు. అంటే బీబీఏ అంటే మనకేంటి, ఎంబీఏ అంటాం కదా, ఎంబీఏకి ముందు బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కదా, అలా బీబీఏ అనమాట. ఈ విధంగాను బీబీఏ చేసి ఆ తర్వాత కెరీర్ని అలా కంటిన్యూ చేసుకుంటే అంతా పూర్తి చేశాడు. సో కెరీర్ పరంగా చూసుకుంటే మనకి 2003లో, అంతకుముందు 2001లోనే 1-2 సినిమాలు చేసినప్పటికీ కూడా త్రిష గారిది ఏమైందంటే కెరీరు ఫస్ట్ అనుకున్నంతగా సాగలేదు. అంటే 1-2 సంవత్సరాలు చిన్న సినిమాలు చేశారు. అవి అంతగా అనుకున్నంతగా పెద్దగా, అంటే లేసా అని ప్రియదర్శిని గారి దాంట్లో ఒకటి, ఆ తర్వాత 2003లోనే ఇది ఎన్నక్కు 20 ఉన్నక్కు 18 అని ఒక సినిమా ఒకటి, ఇవన్నీ చేశారు 2003 ఇవన్నిటిలోనూ. అయితే అవి అనుకున్నంతగా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈలోగాను మౌనం పెసియాదే అని సూర్య గారితో సినిమా చేశారు 2002లో. అది కొంచెం బాగా ఆడి కొంచెం మంచి పేరు వచ్చిందనమాట. ఆ తర్వాత విక్రమ్ గారితో స్వామి అని, మనకి తెలుగులో లక్ష్మీ నరసింహ 2004లో వచ్చింది కదా బాలకృష్ణ గారు, ఆ సినిమాని తమిళంలో స్వామి అని చెప్పేసి విక్రమ్ గారితో చేశారు. విక్రమ్ గారితో చేయడంలో త్రిష గారికి మంచి సక్సెస్ పడింది అనమాట. ఆ సినిమా కమర్షియల్గాను బిగ్ సక్సెస్ పడింది. అందులో కూడా రివ్యూస్ పాజిటివ్గా పడ్డాయి ఆవిడకి, ఎందుకంటే ట్రెడిషనల్ వేర్లో ఉంటారు. త్రిష గారిని మనం ఎప్పుడైనా గమనిస్తే ఆవిడ మోడర్న్ వేర్ కంటే కూడా శారీస్ స్పెషల్ ఆవిడ. ఎందుకంటే త్రిష గారు శారీస్కి చాలా బాగా నొప్పుతారు. నిజంగా పట్టు చీరలు కానీ, జనరల్గా సిల్క్ అంటే మామూలు మోడర్న్ శారీస్ కానీ, ఆవిడ చాలా ఫొటోస్ కూడా మనకి శారీస్లో కనబడుతుంటాయి. చాలా డిఫరెంట్ వేర్లో ఆవిడ కనబడుతుంటారు అన్నమాట శారీస్లోనే. చాలా నీట్గా ఉంటారు అసలు. నిజంగా చెప్పుకుంటే ఒక అనుకున్నాం కదా, యాక్చువల్గా అయ్యర్ ఫ్యామిలీస్ అంటే అటు సైడ్ కొంచెం బాగా బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వైశ్యాస్కు బ్రాహ్మణ్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళల్లో ఎక్కువ ట్రెడిషనల్గా ఉండడం అలవాటు అనమాట. ఆ విధంగా చూసుకుంటే త్రిష గారిని ఆ శారీస్ విషయంలో చాలా బాగా నొప్పుతారని చెప్పుకోవచ్చు. పక్కా ట్రెడిషనల్గా కనబడతారు ఆవిడ. ఆ విధంగా 2003లో స్వామి హిట్ అయ్యాక ఆ సినిమా చాలా పాజిటివ్ రివ్యూస్ తీసుకురావడం. ఇదే టైంలో అనుకోకుండా 2004లో మనకి ఎంఎస్ రాజు గారు వర్షం సినిమా ప్రభాస్ గారు అంతకుముందు 2 సినిమాలు చేశారు, ఈశ్వరుని రాఘవేంద్ర. ఈశ్వర్ కొంచెం యావరేజ్గా బాగానే అయినా రాఘవేంద్ర అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఆయన ఆ టైంలో మంచి నిర్ణయం తీసుకుని ఏదైనా మంచి సినిమా చేద్దాం కాబట్టి ఈవిడ అక్కడ స్పెషల్గా 6 సినిమా, అదే స్వామి సినిమా ద్వారా ఫేమ్ అవ్వటం. అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే 6 అని ఒక సినిమా చేశారు. ఎవరు, హరి గారు, అదే సూర్య గారు సినిమా చేశారు కదా 6 అని, అందులో కూడా త్రిష గారి హీరోయిన్. ఆ త్రిష గారు మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. ఏకంగాను ఆ 6 సినిమాలో పాటలు బాగుంటాయి. మనకి తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్గా ఆడింది అప్పట్లో సినిమా అది. ఎందుకంటే సూర్య గారికి అప్పుడు కొంచెం గజని ఈ సినిమాల టైంలో ఆడుతున్న సినిమాల టైంలో అనమాట ఇదంతాను. సో ఆ విధంగా మంచి పాపులారిటీ వచ్చింది 6 సినిమాకి. సో త్రిష గారు ఆ 6 సామి సినిమాలతో మంచి క్రేజ్లో ఉండడంతో ఆవిని హీరోయిన్గా తీసుకుని ప్రభాస్ గారిని హీరోయిన్గా పెట్టి ఈ వర్షం సినిమా తీశారు. వర్షం బ్లాక్ బస్టర్ అనమాట. 2004లో వచ్చిన వర్షం హ్యూజ్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఆ తర్వాత వెంటనే 2005లో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఆ సినిమాలు చేస్తున్నారు అనమాట. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా కూడా బాగా పెద్ద సక్సెస్ సినిమాకి, చూసుకోవట్లే ఇంకా అది. దాదాపుగా కెరీర్లో ఆవిడకైతే ఎన్ని రివ్యూస్ పడ్డాయంటే
పక్కాగా ఇంక చెప్తున్నా కదా, లంగా ఓణీలు కానీ అంటే మనకి దాదాపుగా లంగా ఓణి అనే పాట మీద కూడా వర్షంలో ఉంటుంది కదా, లంగా ఓణి నేడుతో రద్దయిపోయి సింగారాన్ని చీరతో సిద్ధం కానీ ఆవిడ చూసి రాశారేమో అంటారు కొంతమంది రివ్యూవర్స్ కూడా. రివ్యూవర్స్ చాలా బాగా రాసేవారు త్రిష గురించి. ఆ టైంలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానో ఆవిడ ఒదిగిపోయిన తీరు కానీ ఆవిడ ఎక్స్ప్రెసివ్ విధానాలు కానీ అవన్నీ కూడా చూసి చాలామంది రివ్యూవర్స్ ఒక పక్క పల్లెటూరి అమ్మాయి చక్కటి లంగా ఓణిలో ట్రెడిషనల్గా ఉంటుంది ఇలాగే ఉంటుంది అని అంత అందంగా రాశారు. నిజంగా అలా ఒదిగిపోయారు ఆ పాత్రలో ఆవిడ. చాలా చక్కగా ఉంటుంది. నువ్వు వస్తాను ఏంటంటే పెద్ద హిట్ పడ్డం, వరుసగా హ్యూజ్ బ్లాక్ బస్టర్లు పడుతుండడంతో అదే టైంలో అతడుని మహేష్ బాబు గారితో సినిమా చేశారు. అతడైతే ఇంకా ఆవిడ కెరీర్కి అని మహేష్ బాబు గారి కెరీర్కి ఆవిడ కెరీర్కి కూడా అసలు అతడి సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఉండే కొన్ని గిల్లి గజ్జాలు కానీ వాళ్ళిద్దరూ ఆ బాండింగ్ కానీ ఇంకా అద్భుతం అని చెప్పచ్చు. నిజంగానే ఒక సీన్లో అయితే ఇంక నిజంగా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారేమో అని కూడా అనేసుకుంటాం. అంత బాగుంటుంది వాళ్ళిద్దరు బాండింగ్ని. అంత బాగా చేశారు ఆ సినిమా. అతడి సినిమా పూరి అనే క్యారెక్టర్ చాలామందికి ఇంకా అద్భుతమే. ఎందుకంటే దాని మీద ఎన్ని రకాల ఏంటంటారు వాటిని మేమ్స్ వచ్చాయో, ఎన్ని రకాల ఇవన్నీ వచ్చాయో అన్నీ చూస్తున్నాం ఎన్నో సందర్భాల్లో అనమాట. మహేష్ బాబు గారిని టీచ్ చేసే విధానం కానీ అంతా చాలా బాగుంటాయి అతడి సినిమాలోను. అతడు ఇవన్నీ కూడా వరుసగా పడుతుండడంతో ఇంక వరుసగా ఇట్లా అనమాట. తర్వాత మళ్ళీ ప్రభాస్ గారితోనే పౌర్ణమి సినిమా చేశారు. పౌర్ణమి సినిమా కూడా పాటలు చాలా బాగుంటాయి. మువ్వలా నవ్వకల ముద్దమందారమాన సాంగ్ కానీ, అలాగే అంతకుముందు మనం వర్షంలో అనుకున్నాం కదా, వర్షంలోని చాలా పెద్ద సాంగ్స్ హిట్. సామీలో తమిళ్లో సాంగ్స్ హిట్. 6 సినిమాలో కూడా మనం తెలుగులో చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. హృదయం లోకంలో అన్న సాంగ్ ఒకటి కానీ అది చాలా బాగుంటాయి పాటలు 6 సినిమాలో. తర్వాత వర్షం సినిమా ఇంకా ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మనకు తెలుసు కదా. ఏది మెల్లగా కరగని అన్న పాట కానీ, లంగా ఓణి నిడదరద్దైపోయిన సాంగ్ కానీ, ఫస్ట్ టైటిల్ సాంగ్ కానీ, నువ్వు వస్తానంటే నేను వద్దంటానని, ఎన్నాళ్ళకి గుర్తొచ్చానా వానని అనుకోకుండా దాంట్లోనే టైటిల్ రెండో సినిమాకి ఆవిడకి పెట్టడం, మళ్ళీ ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వడం. నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను కూడా సాంగ్స్ పరంగా చాలా సక్సెస్. త్రిష గారు అదృష్టం పెట్టిన ఆ టైంలో ఆవిడకి పడిన సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్ అనొచ్చు నిజంగానే. ఎందుకంటే నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను ఇప్పటికీ సూపర్ సాంగ్సే. నిలువద్దు నిన్ను ఎప్పుడైనా సాంగ్ కానీ, క్లైమాక్స్ ఆకాశం తాకేలా వడగాలి ఈ నెలని సాంగ్ కానీ, వాళ్ళిద్దరికి అదిరే సాంగ్ కానీ చాలా బాగుంటాయి సాంగ్స్ అవన్నీ కూడాను. తర్వాత ఏమో మనకి ఇంకా అతడు చెప్పక్కర్లేదు కదా, అతడు ఇంకా మహేష్ బాబు గారితో అతుక్కుపోయారని చెప్పచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్నాయి ఆల్రెడీ ఫొటోస్. అతడైతే అతుక్కుపోయారేమో వీళ్ళిద్దరూ అనిపిస్తుంది అనమాట. నీతో చెప్పనా అన్న సాంగ్ కానీ ఒకటి కానీ, తర్వాత అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం సాంగ్ కానీ, అలాగే ఇంకా మంచి సాంగ్స్ పిల్లగాలి అల్లరి ఒళ్ళంత తుల్లని ఫస్ట్ సాంగ్ కానీ అన్ని పాటలు బాగుంటాయి. చాలా చందమామ అన్న పాట కానీ ఎక్సలెంట్ సాంగ్ మాట నిజంగాను. పిలిచినా రానంటావా ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ అవన్నీ కూడా ఓ విధంగా చెప్పుకోవాలంటే. వర్షం సినిమాకి డిఎస్పీ గారే, నువ్వు వస్తానంటే నేను సినిమాకి డిఎస్పీ గారే వచ్చేసారు. అతనికి మళ్ళీ మణిశర్మ గారు అనుకుంటా వచ్చేసారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సాంగ్స్ నిజంగా. త్రిష గారు ఆ టైంలో ఊపిసరం వచ్చి తర్వాత చెప్పాం కదా పౌర్ణమి సాంగ్స్ కూడా డిఎస్పీ గారే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. అందులో మువ్వల నవకల ముద్దమందారమ కానీ, భరత వేదమన సాంగ్ కానీ, ఎవరో రావాలి అనే సాంగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి నిజంగాను. ఆ తర్వాత పౌర్ణమి అనే సినిమా చేశాక తమిళ్లో కూడా ఏదో భీమా అని ఏదో సినిమా చేశారు ఎవరితో, విక్రమ్ గారితో. అది అనుకున్నంతగా ఆడినప్పటికీ ఈలోగా బుజ్జిగాడని చెప్పేసి ప్రభాస్ గారితో మళ్ళీ చేస్తూనే 2007లో ఆడవారి మాటలకు అర్థాలు వేర్లని వెంకటేష్ గారితో సినిమా చేశారు. ఆ సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా త్రిష గారి ప్లస్ అనుకోవచ్చు నిజంగా. ఆవిడ చాలా సినిమాలు ఆ టైంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ పడ్డాయి. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లో అయితే నా మనసుకు ప్రాణం పోసిన సాంగ్ కానీ, చాలా మళ్ళీ ఏమైంది ఈవేళ ఎదలో ఈ సందడేలో అన్న సాంగ్ కానీ, ఆ తర్వాత ఇంకా చాలా చాలా మంచి సాంగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది అల్లంత దూరాల ఆతారక అని సాంగ్ కానీ వెంకటేష్ గారితోని. ఆ తర్వాత వెంకటేష్ గారితో బాడీ గార్డ్ అని, తర్వాత మళ్ళీనేమో నమో వెంకటేష్ అని 2010లోను 2008లో బాడీ గార్డ్ ఏదో సినిమా ఇవన్నీ కూడా చేశారు. వరుసగా కూడా అన్ని మంచి సినిమాలు పడ్డాయి ఆవిడకి. సినిమాలు యావరేజ్గా ఆడే కంటెంట్ సూపర్ హిట్ అయ్యే పక్కన పెడితే ఎక్కువ శాతం సూపర్ హిట్లోనే ఆ టైం కెరీర్ అంతా కూడా అక్కడక్కడ యావరేజ్గా పడినా కూడా సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయని చెప్పొచ్చు. నిజం చెప్పుకుంటే కెరీర్ పరంగా త్రిష గారికి ఎక్కడ ఎదురు లేదు. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు కూడా ఒక ఊపు ఊపిశారు. రవితేజ గారితో కృష్ణ సినిమా కానీ, కృష్ణ సినిమా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి రవితేజ గారితో అని. అలాగే తమిళ్కి వెళ్తే తమిళ్లో విక్రమ్ గారితో చేశారు అనుకున్నాం కదా, అజిత్ గారితో మంచి సినిమాలు చేశారు. అదే టైంలో విజయ్ గారితో గిల్లీ అని సినిమా ఉంటుంది కదా మనకి, ఒక్కడి సినిమా అక్కడ రీమేక్ గిల్లీ. ఆ గిల్లీ సినిమా కానీ అందులోని అదరగొట్టు అందులో సాంగే మనకి తెలుగులో కృష్ణలో పెట్టారు. గిల్లీలో సాంగ్ ఉంటుంది, అప్పుడే పోడని సాంగ్ ఒకటి ఉంటుంది కదా తమిళ సాంగ్, దాన్ని తీసుకొచ్చి తెలుగులో పెట్టారు. ఇది అదరగొట్టు అని చెప్పేసి కృష్ణ సినిమాలోని ఆ సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా సాంగ్స్ పరంగా తమిళ్ తెలుగు కూడా ఆవిడకి ఎక్కడ ఎదురులేదు నిజంగా. దాదాపుగా చెప్పుకోండి 2010 దాకా చాలా వరకు కెరీర్ని అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 2010 తర్వాత కొద్దిగా స్లో అయినప్పటికీ ఎప్పటికప్పుడు సినిమాలు చేసుకుంటారు. తమిళ్లో అజిత్ గారితోనూ, ఇంకా విజయ్ గారితోనూ, ఇంకా కొంతమంది అలాగే అందరితో సినిమాలు, ఆర్య గారితోనూ ఇంకా అలాగే స్క్రీన్ షేర్ చేసుకుంటూను ఎదరికి వచ్చేటప్పటికి
దాదాపు పవన్ కళ్యాణ్ గారితో కూడా మధ్యలో చేశారు. తీన్మార్ అని సినిమా చేశారు. తీన్మార్లో సాంగ్ కూడా చాలా బాగుంటుంది. గెలుపు తలుపులే తీసిన సాంగ్ కానీ ఆ సాంగ్ ఎప్పటికీ హైలైట్ అయ్యి గెలుపు తలుపులే తీసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టంగా రాయించుకున్న పాట అంటారు దాన్ని. ఆ సినిమాలో చేశారు పవన్ కళ్యాణ్ గారితోనూ, తీన్మార్లోను. ఇంకా అలా చాలా చాలా మంచి సినిమాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ గారితో దమ్ము సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి. మంచి మంచి సాంగ్స్, టైటిల్ సాంగ్ అదే ఎంట్రన్స్ సాంగ్ ఆమెను టీచ్ చేసిన దగ్గర నుంచి కూడాను. ఆ తర్వాత ఇంకా అందరితో అలా ఒక్కొక్కరు వరుసగా చేసుకుంటూ తమిళ్లో కూడా ఎక్కడికెక్కడ హిట్లు చేసుకుంటూ ఆ మధ్యకాలంలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేశారు కదా మనకి 2020 తర్వాత. ఆ రెండు కూడా మంచి కమర్షియల్గా సక్సెస్ అయ్యాయి. అంతకుముందు కొన్ని సక్సెస్లు ఉన్నాయి. కొన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశారు. ఎక్కువగా ఆవిడకి బాగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలంటే 2008 ఆ టైంలో వచ్చిన ఆకాశమంతా అనే సినిమా. దాన్ని తమిళంలో చేశారు యాక్చువల్గాను. ప్రకాష్ రాజ్ గారు తెలుగులోను తమిళంలోను కలిపి చేశారనమాట. చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఆవిడకి. నిజంగా నా కెరీర్ పరంగా చూసుకుంటే ఆవిడ హ్యూజ్ సక్సెస్ అందుకున్నారని అనుకోవచ్చు ఆవిడ. ఎవరిని? త్రిష గారిని. ఎంత పెద్ద పెద్ద హిట్లో సినిమాలు నిజంగాను. ఎందుకంటే ఆకాశమంతా అనే సినిమా ఆవిడ ఫ్రీగా చేసి పెట్టారు ప్రకాష్ రాజ్ గారికి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ప్రకాష్ రాజ్ గారిది అతడు ఇవన్నీ సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒక మంచి సినిమా డైరెక్టోరియల్గా చేద్దాం అనుకుంటున్నాను, అందులో నువ్వు చేయాలంటే చెప్పండి అయితే అంటే క్యారెక్టర్ చెప్పాక ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్లో నేను ఈ సినిమా మీకు ప్రకాష్ నేను రెమ్యూనరేషన్ తీసుకోనంటే అలా కాదు ఎంతో తీసుకుంటే లేదు నేను మీకు ఫ్రీగా చేసి పెడతా అని చెప్పారు. చాలా ఉన్నతమైన ఆలోచన ఉండాలి అలా చేసేటప్పుడు ఎవరికైనా సరే. తను ఎలా వ్యక్తిగతంగా కొన్ని వివాదాలు ఉన్నాయి త్రిష గారికి. కానీ ఏ వివాదాలు ఎవరికున్నా చేసే కెరీర్లో తమ వంతు నిబద్ధత నిలబెట్టుకోవాలంటారు. ఆ విధంగా ఆ సినిమాని ప్రకాష్ రాజ్ గారు గిఫ్ట్గా ఇచ్చానని కూడా చాలా సందర్భాల్లో చెప్తారు. ఒక గిఫ్ట్ అనుకుంటారు. ప్రకాష్ రాజ్ అంటారు త్రిష నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పిన సందర్భాలున్నాయి. చాలా బాగా చేశారు. ఇద్దరి మధ్యన బాండింగ్ చూస్తే నిజంగా వాళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళేమో అలా విడిపోయారేమో అంత బాధపడుతున్నారేమో అనిపించేస్తుంది. కొన్ని సాంగ్స్ మాత్రం ఇంకా అందులో దూరం కావాలా, నన్నే మరిచిన క్లైమాక్స్ సాంగ్ కానీ, అంతకుముందు కానీ ఆటల పాటల పుత్తడి బొమ్మరాన సాంగ్ కానీ, ఆ మధ్యలో ఉండే సాంగ్స్ కానీ, వీచే గాలి, ఇవన్నీ కొన్ని సాంగ్స్ అండ్ సినిమా కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఈవినింగ్ ఆ సినిమా చేయడం కూడా ట్రై చేస్తాను. నేను నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు నిజంగా ఆ విషయంలో త్రిష గారిని. ఆకాశమంతా కానీ ఇవన్నీ కూడా హిట్ చేసుకుంటూ కెరీర్ని ఎక్కడ బ్రేక్ లేకుండా చూసుకున్నారు. మధ్యలో చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మళ్ళీ చెప్పుకున్నాం కదా ప్రభాస్ గారితో బుజ్జిగాడి సినిమా, కానీ అది కూడా మంచి పేరు తీసుకొచ్చింది. బుజ్జిగాడి సినిమాలో క్యారెక్టర్ బాగుంటుంది. అవన్నీ కూడా చాలా బాగుంటాయి నిజంగా. ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా సినిమా మొత్తం చూసుకుంటే దాదాపుగా ఇక అవార్డులు కూడా ఉన్నాయి ఆవిడవి. అవార్డులు కనుక చూసుకుంటే త్రిష గారివి దాదాపుగా మొత్తం ఎన్ని అవార్డులు అంటే 95 నామినేషన్లు అయితే అందులో 55 సార్లు విన్ అయ్యారు ఆవిడ ఏకంగా. అంటే మరి చూసుకోండి 55 అవార్డ్స్ కెరీర్ కంటే ఇంకా అంతకంటే గొప్పే ఉంది. కొన్ని అన్ని అవార్డులు చూసుకుంటే కనుక ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ అని తమిళంలో ఒకటి, ఏషియా నటి ఫిల్మ్ అవార్డ్స్ 2 సార్లు, ఏషియా విజన్ అవార్డ్స్ 1 సారి, సినిమా అవార్డ్స్ 2 సార్లు, ఎడిషన్ అవార్డ్స్ అని వాళ్ళు చేస్తుంటారు అవి 2 సార్లు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 5 సార్లు వచ్చాయి, ఇంటర్నేషనల్ తమిళ ఫిల్మ్ అవార్డ్స్ 1 సారి, నంది అవార్డు 1 సారి, నంది అవార్డు వర్షానికి అనుకుంటాను, ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 1, తర్వాత ఎన్డీటీవీ వాళ్ళు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చారు. అంటే అంత ఫామ్లో ఉండేవారని చూసుకోవచ్చు మనం నిజంగా. ఆవిడ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ 2 సార్లు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 8 సార్లు వచ్చాయి ఆవిడకి. ఆ తర్వాత తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు 1 సారి, తర్వాత జీసీని, తర్వాత కలైమామని తమిళనాడు వాళ్ళు ఇచ్చారు కలైమామని అవార్డు కూడా. సో కలైమామని త్రిషాను కూడా పిలవచ్చు ఆ విధంగాను. తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిమేల్ డిబ్యూట్ అంటే తమిళంలో ఇచ్చారు, అది ఇవ్వలేదు, అది నామినీ అయిందంతే. సో ఈ విధంగా చూసుకుంటే అదర్ అవార్డ్స్ అంటే రకరకాల అవార్డులు ఇస్తుంటారు కదా రకరకాల ఫంక్షన్స్లోను. ఆ విధంగా చూసుకుంటే ఆవిడ దాదాపుగా 95 నామినేషన్లో 55 సార్లు అవార్డులు గెలుచుకున్నారు. అంటే చాలా వరకు సక్సెస్ఫుల్ యాక్టర్ అని అనుకోవచ్చు మనం విధంగాను. ఇంత విధంగా సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే కెరీర్ని చాలామంది హీరోయిన్లు 4-5 సంవత్సరాలు కొనసాగించాక ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఆవిడ ఆ విషయంలోనూ కొన్ని వివాదాల విషయంలో ఇరుక్కున్నారు, కొన్ని ఇబ్బందులు పడ్డారు, మీడియా గాసిప్స్ పడ్డారు. ఏం పడినప్పటికీ తన కెరీర్ని ఎక్కడా కూడా తగ్గనివ్వలేదు. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా ఆవిడ సినిమాల్లో సాంగ్స్ అయితే పాపులర్. ఆవిడకైతే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్నారు ఇప్పటికీ. ఎంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ అంటే త్రిష అనేటువంటి సినిమాల పాటలు ఇంకా వేసుకుని వినేవాళ్ళు అలాగ ఉన్నారనమాట. ఇంకా అతడు కానీ మహేష్ బాబు గారితో సైనికుడు చేశారు మహేష్ బాబు గారితో. అది కూడా పెద్దగా అనుకున్నది కాలేదు, కానీ పాటలు అందులో కూడా చాలా బాగుంటాయి. ఓరుగల్లుకే పిల్ల అన్న పాట కానీ, తర్వాత అంతకుముందు కానీ ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. ఆడపిల్ల అగ్గిపుల్ల అన్న సాంగ్ కానీ, సాంగ్స్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఎంతెంతో దూరం తీరం కాదా అన్న క్లైమాక్స్ సాంగ్ కానీ గ్రాఫికల్గా విజువలైజ్గా చేశారు, అది చాలా బాగుంటుంది. విక్రమ్ గారితో మంచి జోడి, పొన్నియిన్ సెల్వన్ కూడా మంచి ఆ మధ్యన పెద్ద హిట్ కొట్టారు. తర్వాత ఇవిడ
కొన్ని ఇవి చేశారు. 96 అని తమిళంలో కొన్ని ఏంటంటే ఫిమేల్ లీడ్ సినిమాలు చేశారు. 96 అని ఇంకో సినిమాలు వీటన్నిటికి కూడా చిన్న అవార్డులు అవన్నీ కూడా వచ్చాయి. అంటే మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. మధ్యలో ఇండివిజువల్గా ఫిమేల్ లీడ్స్ చేశారు. మోహిని అని మనకు ఒక ఏంటంటారు దాన్ని హారర్ పిక్చర్స్ ఇవన్నీ చేసుకుంటూ ఎప్పుడు ఖాళీ లేకుండా తన కెరీర్ని ఏదో ఒక విధంగా బుల్డ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ప్రతి హీరోయిన్ తమ కెరీర్ని అలా బుల్డ్ చేసుకుంటూ రావడం అనేటువంటిది నిజం చెప్పుకుంటే ఈవిడ కెరీర్ టైంలో వచ్చిన అందరూ కూడా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. త్రిష గారు కావచ్చు, తమన్నా గారు కావచ్చు, కాజల్ అగర్వాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొన్నదాకా 2 దశాబ్దాలు వెలిగారు. ఆ టైం హీరోయిన్ అందరూ ప్లస్ అయిన వాళ్ళందరూ కూడా వెలిగారు నిజం చెప్పుకుంటే. వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే ఆ విధంగాను. సో ఈ విధంగా చూసుకుంటే త్రిష గారి కెరీర్ అనేటువంటిది ఫుల్ఫిల్ అండ్ కంప్లీట్ అని చెప్పొచ్చు. 2 దశాబ్దాల పాటు లైమ్ లైట్లో ఉండడం అంటే మాటలు అయితే కదా, ఏదో ఒక 5 years 6 years లైమ్ లైట్లో ఉండొచ్చు. కానీ 2003 నుంచి 2012-13 వరకు ఆవిడ ఎక్కడ కూడా కెరీర్లో చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కంటిన్యూగా వచ్చేసారు. ఆ తర్వాత తరుణ్ గారితో చేశారు. తరుణ్ గారితో మంచి సినిమాలు నీ మనసు నాకు తెలుసు, ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో ఉంది అందులో కూడా చేశారు. పాటలు బాగుంటాయి అందులో కూడా. రవితేజ గారితో మనం చేశారు. కృష్ణ సినిమాలు మంచి కామెడీ ఉంటుంది వాళ్ళిద్దరిదిని. సిద్ధార్థ్ గారితో అయితే నువ్వు వస్తానంటే యువ చేశారు. మాధవన్ గారుని సిద్ధార్థ్ గారితో కలిసి యువ సినిమా ఒకటి చేశారు. అది కూడా చాలా బాగుంటుంది. నీవెవరో అన్న సాంగ్ ఒకటి ఉంటుంది త్రిష గారికి సిద్ధార్థ్ గారికి. చాలా బాగుంటుంది సాంగ్ అది నిజంగానే. అంటే ఆ టైంలో వచ్చినవన్నీ కూడా వరుసగా ఎక్కడ కూడా కెరీర్ని బిల్డ్ చేసుకోవడంలో ఎక్కడికి వెళ్ళారు. అలాగే గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారితో ఘర్షణ టైప్ సినిమా ఉంటుంది, ఎంతవాడు కానీ ఏదో అనే సినిమా. అందులో అనుష్క కూడా చేసినట్టున్నారు. త్రిష అనుష్క కలిసి చేసినట్టున్నారు అజిత్ గారితో సినిమా. అది కూడా సినిమా బాగుంటుంది. సో కెరీర్ పరంగా ఆర్య గారితో ఇంకా కొన్ని సినిమాలు చేశారు. ఇంకా కొత్త హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, కాకపోతే వాటిని కెరీర్గా నొక్కి పెట్టారనమాట. ఒక హీరోయిన్ తన కెరీర్ని ఎంతవరకు అంతవరకు తీసుకెళ్ళారు. ఇవాళ ఒకనొక సందర్భంలో అందరికంటే కూడా హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆవిడ. ఇవిడది ఒక మంచి విషయం ఉన్నది. అంటే చాలామంది ఇది నిజమేనా అని అనుకుంటారు, కానీ అలా నాకు సందర్భంలో జరిగింది. ఒకనొక సందర్భంలో ఎక్కడో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అని చెప్పేసి మొత్తం అన్ని స్టేట్లకి కలిపి దగ్గర చేస్తుంటే ఆ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్కి కత్రినా కైఫ్ గారు వేసుకొచ్చిన కారు కంటే, అప్పుడు కత్రినా కైఫ్ గారు హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆవిడ. అటువంటిది ఆవిడ వేసుకొచ్చిన కారు కంటే ఈవిడ మోర్ దాన్, అంటే ఆవిడ దాదాపు 1.5 crore అంతా కారు వేసుకొస్తే ఇప్పుడు 3 crores కారు వేసుకువెళ్తే అందరూ ఆశ్చర్యపోయి చూసేట్టు ఇవ్వండి ఎవరు ఈవిడ కంటే కాస్ట్లీగా ఉన్నారని. అంటే అంత రిచ్గాను అంత గ్రాండీరీగా వెలిగారు నిజంగా త్రిష గారు. అంటే త్రిష గారు కెరీర్ పరంగా అయితే మటుకి వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఆవిడ చాలా మంచి లీడ్స్ చేశారు. చేసిన ప్రతి లీడ్కి కూడా చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.